మాతృదేవోభవ. శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ముందుగా మా తల్లిగారిని తలుచుకోవటం అయింది కాబట్టి దైవ ప్రార్థన చేసుకుందాము. ఈరోజు నుండి 2024 సంవత్సరం రాశి ఫలితాలు చెప్పుకోవడం ప్రారంభిస్తాం. దానికి ముందుగా ఒక దైవ ప్రార్థన చేసుకుందాం. వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపతయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అయ్యా, నేను యాక్చువల్గా ఈ వారం ఇది రాశి ఫలాలు చెప్పాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయలేదు, కానీ కారణాలు ఏంటో చెప్తాను. చెప్పకూడదు అనుకున్నాను అసలు. దానివల్ల అది ఒక్కటి ప్రయోజనం లేదని కూడా మనం చెప్పుకున్నాం గత ఎపిసోడుల్లో. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా వచ్చిందంటే, ఫర్ యువర్ దానికోసం నా చిన్నప్పటి నుంచి కూడా నేను వార ఫలాలు, వారం పుస్తకం, స్వాతి పుస్తకం అని అవన్నీ ఇవన్నీ పుస్తకాలు వచ్చేవి. ఆ పుస్తకాల్లో వార ఫలాలు చూడడం అలవాటు అయిపోయింది. అలాగే పేపర్లో కూడా ఏవో దినఫలం ఏదో వేస్తూ ఉండేవాడు. ఈ విధంగా ఒక రకమైనటువంటి క్రానిక్ బాగా అది అలవాటు పడిపోయాం. నేనే కాదు, చాలామంది. నేను ఏదైతే వద్దనుకున్నానో నా అనుయాయులు ఎవరో కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా మాకు ఈ సంవత్సర ఫలితాలు వినాలనుంది, మాస ఫలితాలు వినాలనుంది. మీరు చాలామంది చెప్తున్నారు కదా మిత్రులారా అంటే, అట్లా కాదండి, మీ వర్షంలో మీరు చెప్పండి మాకు. ఎందుకంటే మీరు చెప్పిన దాంట్లో చాలా వరకు మాకు జరుగుతున్నాయి కాబట్టి అంటే చెప్తున్నాను కదండి. అది పరిపూర్ణం అయితే కాదు, జ్యోతిష్యంలో ఒక భాగం. అది బాగా జరుగుతున్నాయని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు అడగటం ద్వారా ఇక వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్పడం మన ధర్మం. మనకు తెలిసినంత వరకు, నా పరిజ్ఞానం సహకరించినంత వరకు చెప్పడం నా ధర్మం కాబట్టి ఈ రాశి ఫలాలు చెప్పడం ప్రారంభించాను. ఇప్పుడు 2024 అంటే రాబోయేటటువంటి నూతన ఆంగ్ల సంవత్సరం. ఇది తెలుగు సంవత్సరానికి సంబంధించినటువంటిది కాదు. ఈ సంవత్సరంలో ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటటువంటి దాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఈ చిన్న ఎందుకంటే సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఈ ప్రధానంగా ఎక్కువ కాలం ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే గురు, శని, రాహు, కేతువుల గురించి మాత్రమే మనం చెప్పుకోగలం. ఇంకా చిన్నవి చెప్పుకోవాల్సి వస్తే ఇంకా మాస ఫలితాల్లోకి, పక్ష ఫలితాల్లోకి, వార ఫలాల్లోకి ఇంకా వెళ్తే ఇంకా దిన ఫలాల దగ్గర కూడా వెళ్ళాల్సి వస్తుంది. అందుచేత అవి కాకుండా ప్రధానమైనటువంటి ఈ 4 గ్రహాలనేది మనం తీసుకుని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది మీ అందరి యొక్క విన్ని ఆస్వాదిస్తారని, ఏమైనా రెమెడీస్ ఉంటే మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. అవి చేసుకుని మీరు ఆ దుష్ఫలితాల నుంచి బయటపడి తీవ్రత తగ్గించుకోండి. జపాలు చేయడం ద్వారా ఏదో ఆ గ్రహాన్ని తీసి ఇంకో దగ్గర అయితే పెట్టలేము. నేనే కాదు, ఎవరు ఏ గ్రహాన్ని ఎక్కడి నుంచి ఎవరు తప్పించలేరు. అయితే దుష్ప్రభావాలకి ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా, ఈ పరిహారం చేసుకోవడం ద్వారా ఆ తీవ్రత తగ్గుతుంది. తద్వారా మనకి శుభాలు చేకూరడానికి అవకాశం ఉంది. ఇది మనం చెప్పినటువంటి కాదు. ఏ శాస్త్రకారులు అయితే అక్కడ దోషం ఉందని చెప్పారో, పలానా గ్రహం వల్ల పలానా దోషం ఉందని చెప్పారో, పలానా లాభం ఉందని చెప్పారో, వారే మనకి ఈ పరిష్కారాలు కూడా చెప్పారు. ఇందులో నా యొక్క సొంత మాట కానీ, సొంత అక్షరం కూడా, ఒక పదం కానీ, ఒక అక్షరం కానీ ఏది ఉండదండి. మనం చెప్పిన దానికి శాస్త్ర ప్రమాణం ఉన్నదానికి మాత్రమే మనం చెబుతాము. లేని దాన్ని, అక్కర్లేని విషయాల గురించి మనం పొడిగించుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకు సాగుదామండి. ఇది నా యొక్క విశేషం. ముందుగా 2024 సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో మేషరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి తెలుసుకోవడానికి, చర్చించడానికి ప్రయత్నం చేద్దాము. మీరందరూ కూడా కొంచెం శ్రద్ధగా వినండి. ఈ రాశిలో మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ 9 పాదాలు కలిసి మనకి మేషరాశిలోకి వస్తాయండి. వీళ్ళందరూ కూడా మేషరాశికి సంబంధించి ఉంటారు. ఇంకా మరి నామ నక్షత్రం ఉన్నవాళ్ళు దాన్ని బట్టి ఫాలో అవ్వండి. అంటే జన్మ నక్షత్రం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు
నామనక్షత్రాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఈ ఈ ఈ 9 పాదాలు అశ్విని, భరణి, కృతిక 1వ పాదం వరకు మనకి ఈ మేషరాశికి సంబంధించి వస్తూ ఉంటాయి. ఇవి ఈ ఫలితాలు ఎలా ఉంటాయంటే గోచార ఫలితాలు మాత్రమే. మొదట్లో మనం చెప్పుకున్నట్టుగా ఇది మన పూర్తి జాతకానికి అనుసంధానం చేసుకోండి. ఇది ఒకటే ఫలితం అని మాత్రం, ఇందులో గొప్పగా ఉందని చెప్పినంత మాత్రాన్ని ఎగిరి గంతే ఎక్కర్లేదు. కొన్ని గ్రహాలు బాగలేవంటే మీరు తలకిందులైపోవాల్సిన పని లేదు, బెంగపడిపోవాల్సిన పని ఏమీ లేదండి. దానితో కంపేర్ చేసుకుని చూసుకోండి. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని గ్రహాలు అనుకూలిస్తాయి, కొన్ని గ్రహాలు అనుకూలించవు. అంచేత మొత్తం మీద టోటల్గా చూసినట్టయితే శుభ అశుభ ఫలితాలే మనకు మ్యాక్సిమం కనబడుతూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అనుకూలిస్తాయి, కొన్ని గ్రహాలు అనుకూలించవు. అందులో ఒక్కొక్క రాశికి ఏమవుతుందంటే 3 గ్రహాలు అనుకూలించకుండా ఒకటే గ్రహం అనుకూలించింది అనుకుందాం. అంటే ప్రధానమైనటువంటి 4 గ్రహాలలో అప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అలాగే 3 గ్రహాలు అనుకూలించాయి అనుకోండి, ఒకటి అనుకూలించలేదు అనుకోండి, అప్పుడు కొంచెం దాని ప్రభావం మనకు కొంచెం ఆనందదాయకంగా ఉంటుంది ఆ గ్రహ సంచారం. అంచేత కొంచెం జాగ్రత్తగా వింటూ ఉండండి. ప్రధాన గ్రహమైనటువంటి ఒక గురువు మేషరాశిలో 30వ తారీఖు ఏప్రిల్ 2024 వరకు మేషంలోనే సంచారం చేస్తారు. తదుపరి ద్వితీయ స్థానమైనటువంటి వృషభ రాశిలో ఆయన సంచారం జరుగుతుంది. సంవత్సరం మొత్తం అంతా కూడా అక్కడే సంచారం జరుగుతూ ఉంటుంది. ఆ వృషభ రాశిలో 2వ స్థానంలో ఆయన సంచారం వల్ల చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. దానివల్ల ఆనందం, కీర్తి, ధనలాభం సర్వ విషయాల్లోనూ కూడా శుభ ఫలితాలను ఇవ్వడానికి గురువుగారు సమర్థుడు. దానివల్ల అది మనకి గురువు వల్ల చాలా మనకి శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. మనకి శాస్త్రం ఏం చెప్తోందంటే మన సౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యంచ ధనాగమ ధర్మ వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురవు అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. ఆ విధమైనటువంటి శుభ ఫలితాలన్నీ కూడా మనకి గురువు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఇవ్వబోతున్నారు. ఇకపోతే శనీశ్వరుని దగ్గరికి వెళ్ళినట్టయితే ఆయన కూడా సంవత్సరం అంతా కూడా కుంభరాశిలో స్వక్షేత్రంలో ఆయన యొక్క సంవత్సరం అంతా కూడా 11వ స్థానం అవుతోంది. అందుచేత 11వ రాశికి ఇంతకుముందు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. 19వ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా యోగించి తీరుతుంది, అందులోనూ స్వక్షేత్రం. అందుచేత ఏకాదశి స్థానం స్వక్షేత్రం కాబట్టి ఆయన ఖచ్చితంగా సంవత్సరం అంతా కూడా మీకు శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు. అంచేత ఇకపోతే రాహు గురించి మనం తెలుసుకుందామండి. ఈ యొక్క మేషరాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే ఆయన వ్యయంలో ఉన్నారండి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా రాహు వ్యయంలో ఉండటం వల్ల కొంత దుష్పరిణామాలే మనకు కనవస్తున్నాయండి. ధన నష్టం, ఎవరికైనా ఇచ్చిన వాళ్ళకి రాకపోవచ్చు, తిరిగి రాకపోవచ్చు, ఏదో చేద్దామని ఇందులో పెట్టుబడి పెడితే దానిలో నష్టాలు రావచ్చు, లేకపోతే మనం నమ్మి ఎవరికో ఒక హామీ ఉండటము, లేకపోతే నమ్మి మన జేబులో డబ్బులు వారికి ఇవ్వటము, తీసుకునేటప్పుడు తీగానే చెప్తారు, ఇచ్చేటప్పుడు కొంచెం మన ఇబ్బంది పెడతారు వాళ్ళు, మనం ఇబ్బంది పడతాం, వాడు పెడతారు కానీ మనం పడతాము. ఆ విధమైనటువంటి ధన నష్టం. అంతేకాకుండా నేత్రాలకు సంబంధించినటువంటి రోగం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా స్థాన చలనం కూడా, అంటే ఉన్న స్థలం నుంచి ఇల్లు మారడం కావచ్చు, వ్యాపార స్థలం మార్చవచ్చు, ఊరు మారచ్చు, అదే ఊర్లో కావచ్చు. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ ఉందనుకోండి, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తే ఊరు మారినట్టు కాదు అది, కానీ స్థానచలనమే. అదే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళడం కూడా స్థానచలనం కిందే వస్తుంది. ఆ రకమైనటువంటి పరిణామాలు కూడా ఆయన వల్ల మనకి దుష్పరిణామాలే కనబడుతూ ఉన్నాయి రాహు వల్ల. ఇకపోతే కేతువు 6వ స్థానంలో మనకి మేషరాశి నుంచి 6వ స్థానం అయినట్టు కన్యలో ఉండటం వల్ల ఆయన శుభాశుభ ఫలితాలని ఇవ్వడానికి సమర్థుడు. ఎందుకంటే 6వ స్థానంలో మామూలుగా కొన్ని గ్రహాలు, నీచ గ్రహాలు కొంచెం శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏదంటే ఆ స్థానం యొక్క ప్రభావం అలాంటిది కాబట్టి అక్కడ మీకు శుభ అశుభ ఫలితాలు రెండూ కూడా మిశ్రమంగా ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా ఇక మిగతా చిన్న చిన్న గ్రహాల గురించి మనం చెప్పుకోవాలి అంటే సమయాభావం అయినా ఎన్నని చెప్పుకోగలమండి. అది ఇప్పుడు 2.5 రోజులకే చంద్రుడు మారిపోతూ ఉంటాడు, రవి బుధులు నెలలకే మారిపోతారు.
ఇక శుక్ర కుజులు ఉన్నారంటే నెలన్నరకు మారిపోతారు. అందుచేత అవన్నీ మాస ఫలితాల్లో మనం ప్రస్తావించుకోవాల్సిందే. కానీ పక్ష ఫలితాల్లోనూ ఇట్లా సంవత్సర ఫలితాల్లో వాటిని మనం పరిగణలో తీసుకుంటే చాలా చాలా లాంగ్ అయిపోతుంది. అది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఫలితాలు కూడా. అవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చెప్పడానికి మాకే ఇబ్బంది ఏం కాదు, కానీ సమయాభావం దానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి అందుచేత ప్రధాన గ్రహాలైనటువంటి ఈ 4 గ్రహాలకి మనం చెప్పుకుంటున్నాం. వీటి యొక్క ఫలితాలు మనకి ఇంచుమించుగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి 3 గ్రహాలు, గురువు అనుకూలంగా ఉన్నాడు, శని అనుకూలంగా ఉన్నాడు, కేతు అనుకూలంగా ఉన్నాడు. ఒక్క రాహు మాత్రం కొంచెం అననుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి టోటల్గా మనం ఈ రాశి ఫలితాల వరకు చూసుకుంటే జాతక ఫలాలతో పాటు మళ్ళీ చూసుకోవాలి, అది వేరే విషయం అనుకోండి. ఈ 3 గ్రహాలు 4 గ్రహాల్లో ప్రధానమైనటువంటి 4 గ్రహాల్లో 3 గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి వీరికి మంచిగా ఉందనే మనం చెప్పుకోవాలి. మీకు తలచిన పనులు కొంచెం వేగవంతంగా అవ్వటం, పూర్తి అవ్వటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఒక రాహువుకి మాత్రం మీరు జపశాంతులు చేసుకుంటారు. ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టుగా మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి రాహు శనివత్తు అంటే శనివారం రోజున కొంచెం ఆయనకి ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ రోజున కాస్త నవగ్రహాలు వేసుకోవటం, నవగ్రహాల చుట్టూ తిరిగి ఆ నవధాన్యాలు వేసుకుంటూ చేయటం ద్వారా కూడా పరిష్కారం చేసుకోవచ్చు. ఇంకా మీకు త్వరగా రిజల్ట్ కావాలి, సంవత్సరం అంతా చేయాలంటే కష్టం కదా. అందుచేత రాహుకి ఏమైనా జపం చేయించుకునే అవకాశము, ఆర్థిక పరిస్థితి ఉన్నట్టయితే ఆ విధంగా చేసుకోవచ్చు. జపశాంతులన్నీ ఉన్నాయి, మామూలు మీకు తెలుసున్నవి అవన్నీ. ఏ పురోహితుడిని అడిగినా చెప్తారు, ఏ జ్యోతిష్ని అడిగినా చెప్తారు. ఆ జపం ఏదో చేయించుకోండి, ఆ దానం ఇచ్చుకోండి. అందుచేత అదే కంపల్సరీ అని ఏమీ లేదు. మీరు నిత్యము నవగ్రహాలు కూడా చేసుకోవడం ద్వారా అనేక రకాలుగా మనకి గ్రహాలన్నీ అవే రొటీన్గా మహాదశలో తిరుగుతూ ఉంటాయి, అంతర్దశలో తిరుగుతూ ఉంటాయి, ప్రత్యంతర దశలో తిరుగుతూ ఉంటాయి, సూక్ష్మ దశలో తిరుగుతూ ఉంటాయి, ప్రాణదశలో తిరుగుతూ ఉంటాయి, లగ్నాంతకాలంలో తిరుగుతూ ఉంటాయి, గోచారంలో తిరుగుతూ ఉంటాయి. అనేక రకాలుగా తిరుగుతూ ఉండటం వల్ల అవే కాకుండా అష్టకవర్గులోను షడ్బలాల్లోనూ అనేక రకాలుగా మనకి ఈ గ్రహాల యొక్క ప్రభావమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిత్యము నవగ్రహాల యొక్క స్మరణ చేసుకుంటూ నిత్యము నవగ్రహాల చుట్టూ తిరగలిగితే మరీ మంచిది. మనం దేవుడు పూజ చేసుకునేటప్పుడు ఈ నవగ్రహాల చుట్టూ చేసుకోవడం ద్వారా మనం చాలా ప్రభావాల నుంచి మనం బయటపడవచ్చు. ఈ విధంగా మేషరాశి యొక్క ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. అందుచేత ఈ మేషరాశి వారు ఈ విధమైన పరిణామాలు, ఈ రకమైనటువంటి పరిష్కారాలు చేసుకోండి, చక్కగా జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. అయితే శుభం భూయాత్. ఒక్క నిమిషం అండి, ఏమనుకోవద్దు. ఈ చెప్పిన విధానం మీకు మీ జాతకానికి ఏమాత్రమైనా అనుకూలంగా ఉన్నట్టయితే బలవంతంగా ఎవరో సబ్స్క్రైబ్ చేయవలసిన పని లేదండి. సబ్స్క్రిప్షన్ కోసం నేను చేయటం లేదు. మీకు నచ్చితే రాబోయే ఎపిసోడ్లు, నాది నచ్చి రాబోయే ఎపిసోడ్లు కూడా చూడాలని కోరిక మీ మనసులో ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి. ఇది చిన్న మనవి మాత్రమే, ఇది కంపల్సరీ ఏమీ కాదు. మీకు నచ్చితేనే మేము చేయబోయేటటువంటి వీడియోలు మీరు మళ్ళీ చూడాలి, ఇంకా చూడాలి అనిపిస్తే ఈ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, శుభం భూయాత్.